హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు చాలా టేస్టీగా అండ్ ఎంతో బాగుండే ఒక చక్కటి పన్నీర్ రెసిపీని చేసుకుందామండి. మా ఇంటి పక్క నుండి బెంగాలీ ఆంటీ నేర్పించిన ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కొంచెం తీపి వేసుకుంటారు. మన స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా మనం కారాన్ని కానీ దేన్నైనా అడ్జస్ట్ చేసుకుంటే ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూసేయండి మీరు కూడా. దీనికోసం ముందుగా 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఇందులోకి చిటికెడు పసుపుని, ఉప్పు, కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి మన దోసల పెనాన్ని అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఆయిల్ని కాస్త స్ప్రెడ్ చేసి కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటినీ కూడాను ఈ ఆయిల్ పైన ఈ విధంగా పేర్చుకొని మొత్తం కూడా రెండు వైపులా కాలనివ్వాలండి. ఈ పన్నీర్ అనేది ఎంత బాగా కాలితే కర్రీ కూడా అంత బాగుంటుంది. మధ్యలో మెత్తగానే ఉంటుంది కానీ బయట మాత్రం కొంచెం గరుగ్గా బాగుంటుంది పన్నీర్. ఇది కాసేపు ఒకవైపు తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయిని ప్లేస్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు, అలాగే బిర్యానీ పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత వచ్చేసి మన మిరియాలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలను ఉపయోగించాను చిన్నవి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే 2 టమాటాలను కూడా వేసి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మొత్తం కూడా వేగిపోతుందండి. ఈ వేగిపోయిన మిశ్రమాన్ని కొంచెం చల్లార్చుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోట్లోని బాగా రుబ్బుకోవాలి. రోట్లో ముద్ద దంచితేనే చాలా బాగుంటుంది కర్రీకి. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసి బిర్యానీ ఆకుని, చెక్కని, అలాగే బిర్యానీ పువ్వుని, ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో రోట్లో రుబ్బి పెట్టుకున్నది ఆ పేస్ట్ని మొత్తాన్ని కూడాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 2 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కాస్త కారాన్ని కూడా వేసుకోవాలి. మనం స్పైసీ ఎక్కువ తింటే కారం ఒక స్పూన్ వేసుకోండి, లేకపోతే హాఫ్ స్పూన్ వేసుకోండి. గరం మసాలాని మరొక హాఫ్ స్పూన్ వేసుకొని ఇందులోకి పచ్చి సోంపుని ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం మిశ్రమం వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను రోట్లో రుబ్బాను కాబట్టి అందులోనే కొంచెం ఆ పేస్ట్లోనే వాటర్ వేసి ఆ వాటర్ని అయితే పోసేసాను. తర్వాత మన పన్నీర్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ కూడా ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పెరుగును వేసుకోండి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ రెండు ఒకే ఇంచుమించు ఒకలాగే ఉంటాయి కాబట్టి నా దగ్గర క్రీమ్ అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వరకును. తర్వాత ఒక బటర్ క్యూబ్ని, వెన్న అంటాం కదా, ఆ వెన్నను కూడా వేసుకొని ఒక స్పూను ఒక 5 నిమిషాలు మగ్గిస్తే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది బెంగాల్ స్టైల్లోని. మంచి సువాసనతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ని వేసి సర్వ్ చేస్తారంట. మీరు కూడా ఇలాగే సర్వ్ చేయండి.